పేర్ని నాని గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారండి. ఏంటంటే ఆయన బాధ వర్ణాతీతం నిజంగా నన్ను అడిగితే గనక. పేర్ని నాని గారిని టార్గెట్ చేశారేమో అనైతే గనక మొత్తం ఎంటైర్ స్టేట్ అంతా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే పేర్ని నాని గారి పేరు మీద, అదే ఆయన భార్య పేరు మీద ఏదైతే గోడౌన్స్లు ఉన్నాయో ఆ గోడౌన్స్ తాలూకా ఏదైతే బియ్యం బస్తాలు, కొన్ని వేల బియ్యం బస్తాలు ఏంటి మాయమయ్యాయి అని లెక్కలు తప్పుగా వస్తున్నాయని చెప్పేసి ఏదైతే కొన్ని ఆరోపణలు ఉన్నాయో అవన్నీ నిజ నిర్ధారణ కాబోతున్నాయి. కాబట్టి పేర్ని నాని గారి భార్యని అరెస్ట్ చేస్తారు, తర్వాత కొడుకుని, తర్వాత పేర్ని నానిని అరెస్ట్ చేయబోతున్నారన్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు అబ్స్కాండీలో ఉన్నారు వాళ్ళు. వాస్తవంగా కనిపించలేదు అసలు. కాబట్టి పేరు నాని గారు కనిపించకపోతే పారిపోయారు, మొత్తం కుటుంబం మొత్తం ఎక్కడో తలదాచుకుంటున్నారు అని రకరకాల వార్తలు అయితే కనుక బయటకు వచ్చేసినాయి. కాబట్టి ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన కొడుకు మీద రకరకాల వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో పేరు నాని గారు రీసెంట్గా ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని మాటలు మాట్లాడటమే కాదు, కొంత ఎమోషనల్ అయ్యాడు, కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు అన్న విషయం వాస్తవమే. కాకపోతే పేర్ని నాని గారికి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, నిజంగా కూడా ఏదైతే తమ గోడంలో అయితే ఉన్నాయో ఆ గోడంలో బియ్యం బస్తాలు మాయమయ్యాయి అంటే కనుక మాయమయ్యాయి అయితే కనుక ఆరోపణలే కాదు, అవి వాస్తవాలుగా ప్రూవ్ అవుతున్నాయి చూస్తుంటాయి. కాబట్టి అందువల్ల పేర్ని నాని గారు ఎటు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఆ పేర్ని నాని గారు గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోడౌన్లన్నీ కూడా తన భార్య పేరు మీద అయితే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ అరెస్ట్ చేయకపోతే కనుక తన భార్యను అరెస్ట్ చేస్తారు అని ఏదైతే కొన్ని మాటలు వచ్చాయో వెంటనే పేర్ని నాని గారు ప్రెస్ మీట్లో తన గురించి మాట్లాడారు. ఏమని? 100% నా రాజకీయంలో భాగంగా, రాజకీయ కక్షలో భాగంగా, రాజకీయ పగల్లో భాగంగా మీరు నేను చూసుకోవాలా, అంతేగాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు జైలుకి వెళ్ళడం అది ఎంతవరకు సమంజసం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అరెస్ట్ చేయాలనుకోవడం అది ఎంతవరకు సమంజసం అని కొన్ని వ్యాఖ్యలు అయితే మన నిజంగా అమ్మ తోడు తల్లి ప్రమాణంగా, తల్లి ప్రమాణ సత్య సాక్షిగా మేమైతే కనుక బియ్యం లేవు మాయమయ్యే అనడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కారణం కాదు. అది ఎలా జరిగిందో ఏంటో తప్పనేది క్షుణ్ణంగా దర్యాప్తులో తేలుతుంది. కానీ తేలక ముందే మా మీద కొన్ని అంత దారుణమైనటువంటి అభండాలు ఆరోపణలు చేస్తున్నారు. కావాలని మమ్మల్ని అరెస్ట్ చేయాలని ఒక మంత్రి కావాలని పరిగెట్టుకుని మమ్మల్ని అరెస్ట్ చేయాలని కంకణం కట్టుకున్నాడు అని అన్నాడు. ఎవరా మంత్రి ఏంటనంటే కనుక ముసుగులో గుద్దులాట ఎందుకు, ఎవరైతే కొల్లు రవీంద్ర గారు ఉన్నారో ఆయన కావాలని పేరు నాని గారిని మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని పట్టుబట్టాడని పేరు నాని గారు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, మనం డైరెక్ట్గా చెప్తున్నాం అంతే తేడా. కాబట్టి కొల్లు రవీంద్ర గారే ఎందుకు అంత పగబట్టాడంటే కనుక గతంలో అంటే చాలా కాలం బట్టి చిరకాల ప్రత్యర్థులు వీళ్ళు అనుకోవాలే కానీ. కాబట్టి కొల్లు రవీంద్ర గారి ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే గతంలో మోకా భాస్కర్ గారి హత్య కేసు ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఆయన పేరుని, కొల్లు రవీంద్ర గారి పేరుని నాని గారు చేర్చారు. కాబట్టి ఆ రకంగా చాలా అయితే చిత్రహింసలు పెట్టాడు ఆయన్ని. కాబట్టి ఆయనకి ఈయనకి ఎప్పటి నుంచో కొన్ని వాగ్వాదాలు నడుస్తున్నాయన్నమాట వాస్తవమే. కాబట్టి దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అదేంటది ఆడవాళ్ళ జోలికి ఎందుకు, పేరు నాన్ని అరెస్ట్ చేసినా పర్లేదు కానీ ఆయన అబ్బాయిని అరెస్ట్ చేయడం ఇంట్లో ఆడవాళ్ళ మీదకి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా సూచన జారీ చేసినప్పటికీ కుదరదు, మొత్తం అందరిని అరెస్ట్ చేయాలి, కావాలని ఖచ్చితంగా ఒక్కరోజైనా వాళ్ళు జైల్లో పెట్టాలని ఏంటి కరాఖండిగా చెప్తున్నారు కొల్లు రవీంద్ర గారిని పేరు నాని గారు చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సాఫ్ట్ కార్నర్ ఉంది పేరు నాని గారి మీద అని పేరు నాని గారే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ సాఫ్ట్ కార్నర్ ఎలాగా, ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లాగానే చూడండి, నిజంగా తప్పు చేస్తుంటే పేరు నాని గారిని అరెస్ట్ చేయండి లేదా కొడుకుని అరెస్ట్ చేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు, సమంజసం కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కూడా వినకుండా ఆయన మాట కూడా పక్కన పెట్టేసి ఈయన రాజకీయం అయితే నడుపుతున్నాడు కొల్లు రవీంద్ర గారు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనేది కానీ పంతం పట్టాడు అని పేరు నాని గారు చెప్పాడు ఆల్రెడీ ప్రెస్ మీట్లో ఆయన. కాబట్టి ఇంకోటి ఏంటంటే పేరు నాని గారికి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని ఒకేసారి చుట్టుముట్టినట్టు అనిపించింది. ఎందుకంటే టార్గెట్ ఏంటంటే ఖచ్చితంగా పేరు నానిని అరెస్ట్ చేయాలి, ఆయన తనయుడిని అరెస్ట్ చేయాలి, దాంట్లో ఎలాంటి డౌట్లు. ఎందుకంటే కనుక కూటమి ప్రభుత్వానికి కానీ జనసేన ప్రభుత్వానికి కానీ టీడీపీ జనసేన ఏ ప్రభుత్వానికి సరే కంటి మీద కునుకు లేకుండా కొన్ని ప్రెస్ మీట్లలో కొన్ని ప్రెస్ మీట్లో బాగా ఎక్కువగా టార్గెట్ చేసింది పేరు నాని గారే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళని ప్రత్యర్థులు ఊపిరి ఆడనివ్వకుండా ప్రెస్ మీట్లో తన ఏదైతే వాగ్ఘాటి పటిమ ఉందో దాంతో బాగా ఇరకాటంలో పెట్టేవాడు, ఇబ్బందులు పెట్టేవాడు అన్నమాట వాస్తవమే. అందుకు టైం దొరికింది కాబట్టి, కరెక్ట్ టైం దొరికింది కాబట్టి పేరు నాని గారిని మోసేయాలంతే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అనే ఒక కాన్సెప్ట్ తోటి నడుస్తున్నాయేమో ఈ కేసులన్నీ అని అయితే చాలా మంది మాట్లాడుకున్నారు. మొత్తానికి ఎలాగైతేనండి దొరికేవరా బాబు అన్నట్టుగా పేరు నాని గారి విషయంలో మాత్రం జరుగుతుంది అని అయితే కనుక. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఏదైతే మా ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు పెట్టాలని, కేసులు బనాయించాలి, మా ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేయాలని అనుకోవడం ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు దుర్మార్గం, రాజకీయంగా చూడాలి అని పేరు నాని గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంకొక రకంగా చూపించాడు. ఆయన ఏంటి
ఫ్లెక్స్ అయితే వేయించాడు, ఇంకా భారీ ఎత్తు ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్స్ వేయించి మా ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మాకు పిల్లలు లేరా, మా ఇంట్లో ఆడవాళ్ళు కాదా, మా పిల్లలు కాదా, మా మీద నువ్వు కేసులు పెట్టలేదా, మా మీద కేసులు బనాయించలేదా అని ఆయన కొన్ని మాటలైతే కనుక మాట్లాడి ఒక ఏ అయితే ఆయన మీద కేసులు పెట్టారో ఆ కేసులన్నింటినీ కూడా ఆయన ఒక ఫ్లెక్సీ రూపంలో వేయడం జరిగింది. అలాగే ఆయన ఆ ఫ్లెక్సీలో ఆయన ఇలా మాట్లాడి ఆ మాటలు రాసిన తర్వాత తన మీద పెట్టిన కేసులు ఎఫ్ఐఆర్లతో కూడా ఆ ఫ్లెక్సీలో రాయడం జరిగింది. ఒకటి ఎఫ్ఐఆర్ నెంబర్ 33/2020 ఏటీపీ అనంతపురం 1 టౌన్, ఎఫ్ఐఆర్ నెంబర్ 73/2020 అనంతపురం 1 టౌన్, ఎఫ్ఐఆర్ నెంబరు 268/2020, ఎఫ్ఐఆర్ నెంబరు 269, ఎఫ్ఐఆర్ నెంబరు 270, ఎఫ్ఐఆర్ నెంబరు 271, ఎఫ్ఐఆర్ నెంబరు 272, ఎఫ్ఐఆర్ నెంబరు 18, ఎఫ్ఐఆర్ నెంబరు 87, ఎఫ్ఐఆర్ నెంబరు 544, ఎఫ్ఐఆర్ నెంబరు 545. ఏంటి 9, 10, 11, 12 ఈ 4 ఎఫ్ఐఆర్లేనేమో తాడిపత్రి టౌన్లో కేసులు బుక్ చేశారు. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏమో ఈ 8 ఎఫ్ఐఆర్లేనేమో అనంతపురం 1 టౌన్లో కేసులు బుక్ చేశారు. ఎవరి మీద? ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద కేసులు బుక్ చేశారన్నది అన్న విషయాన్ని ఒక ఫ్లెక్సీ పెట్టి, అది పేర్ని నాని గారి ఫోటో పెట్టి, మా ఇంట్లో పిల్లలు లేరా, మా ఇంట్లో మాకు పెళ్ళం పెట్టున్నారు కదా అని ఫ్లెక్సీలో రాయడం అయితే జరిగింది. ఇలా ఒకదాని వెనకాల ఒకటి వెంటాడుతున్నాయి పేర్ని నాని గారు అంటలో ఎలాంటి డౌట్ లేదు. దాని గురించి ఇలా రాస్తే కనుక కాబట్టి పేర్ని నాని గారు ఆల్మోస్ట్ బుక్ అయినట్టే అనేది కనుక చాలా మందికి కనబడుతుంది. కాబట్టి ఆయనే చెప్తున్నాడు ఏమని, ఏమీ లేదు, అవసరమైతే కనుక మా మేనేజర్ ఎవరైతే మా గోడౌన్లో రన్ చేస్తున్న మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేస్తారు, రేపో మాపో ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని 4 తగిలించో, అదిలించో, బెదిరించో, నయానో భయానో మా పేర్లు కూడా ఆయన చేత చెప్పిస్తారు. చెప్పినా చెప్పకపోయినా వేళే రాసేస్తారు. రాసేసిన తర్వాత మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇదే కదా జరిగేది. అరెస్టులు భయపడం కానీ ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు పెట్టాలనుకోవడం ఆ పైశాచికానందమే నాకు నచ్చలేదు. అది ఎంతవరకు సమంజసం కాదు, రాజకీయం అనిపించుకోదు అని ఆయన మాట్లాడాడండి. కాబట్టి ఇలా మాట్లాడిన తీరుని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. అలాగే కొల్లు రవీంద్ర గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏడ్చినా కన్నీళ్లు పెట్టుకున్నా ఏం జరిగినా సరే ఒప్పుకునేదే లేదు, అస్సలు ససేమిరా అసలు తగ్గేదే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయాల్సిందే ఫ్యామిలీని అనేది కనుక ఆయన కొల్లు రవీంద్ర గారు కంకణం కట్టుకున్నాడని దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆయనే డైరెక్ట్గా మాట్లాడాడు. కొల్లు రవీంద్ర గారు మాట్లాడిన మాటలు వింటే కనుక కొన్ని మాటలు మాట్లాడారు ఆయన. కాబట్టి ఆయన మాట్లాడిన మాటల్లోనే డైరెక్ట్గా మాట్లాడింది ఏంటంటే కొల్లు రవీంద్ర గారు, ఒకసారి మీకు వినిపిస్తాను ఆ మాటలు. ఇందులో పూర్తి రాజకీయ ఒత్తిడి ఉంటే ఇప్పుడు దాకా మీరు ఉండేవాళ్ళు కదా. 6 నెలల క్రితమే మీరు జైల్లో కూర్చునేవాళ్ళు. మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ పట్టబయలైంది. ఇవాళ బియ్యం వ్యవహారం మేము చేసింది కాదు. ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీకి వస్తే తలుపులు తీయకుండా మీరు పారిపోయారు. ఆ నైట్ మీరు పారిపోయి విజిలెన్స్ ఎంక్వైరీకి వస్తే మీరు నైట్ తలుపులు తీయకుండా పారిపోయారు. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం దాక్కున్నారు. మీరు దాక్కున్నారు, పారిపోయారంటే అర్థం ఏంటి? మీరు చేసింది తప్పు అని ఎంటైర్ రాష్ట్రం మొత్తం చూపిస్తుంది, తెలుస్తుంది. కాబట్టి మీరు తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలు అమలు చేయాలి అని అయితే ఆయన మాట్లాడుతున్నాడండి. అంతేకాదు ఇంకొన్ని మాట మాట్లాడాడు ఆయన. పోయి మేము డబ్బులు కట్టేస్తామని చెప్పి ఆ నెక్స్ట్ డే జేసీ గారు, సివిల్ సప్లైస్ వాళ్ళు తప్పు చేయకపోతే నాని గారు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన భార్య గారు కానీ, ఆయన అబ్బాయి కానీ ఇంట్లోనే ఉండొచ్చుగా. పారిపోవడం ఏంటి? తప్పు చేయకపోతే నిరభ్యంతరంగా ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఎందుకు పారిపోయారు మీరు? ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇలాంటి కొన్ని మాటలైతే కనుక కొల్లు రవీంద్ర గారు చాలా మాట్లాడారు. ఇలాంటి కొన్ని మాటలైతే కనుక మాట్లాడడం జరిగింది. మొత్తం మీద పేర్ని నాని గారు టార్గెట్ అయ్యారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రేపు మాపు అరెస్ట్ చేస్తే సరే ఆశ్చర్యపోనవసరం లేదు. దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి? ఇది రాజకీయం కక్షల్లో భాగంగానే జరుగుతుందా, లేదా పేర్ని నాని గారు ఆ ఏదైతే బియ్యం బస్తాలు మాయమైనయో అది వాస్తవమేనా? మీ అభిప్రాయం తెలియజేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, అలాగే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.